Hi everyone, welcome to Nilagiri Junior College YouTube channel. Today we are going to discuss about half-bow principle, half-bow sutramu, half-bow principle. Half-bow principle, half-bow niyamamu, half-bow నియమము. పరమాణువులోని ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి, ఎలక్ట్రాన్లు ఏ ఆర్బిటాల్లో ముందుగా ప్రవేశిస్తాయి, ఏ ఆర్బిటాల్లో తర్వాత ప్రవేశిస్తాయి అనే విషయాన్ని తెలియజేయడం కొరకు మనకు ఈ నియమం ఉపయోగపడుతుంది. హాఫ్-బౌ ప్రిన్సిపల్, హాఫ్-బౌ నియమము. According to this principle, the differentiating electron enter into lowest energy orbital. The differentiating electron enter into lowest energy orbital. పరమాణువులోని ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు శక్తి పెరిగే క్రమంలో ప్రవేశిస్తాయి. పరమాణువులోని ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు శక్తి పెరిగే క్రమంలో ప్రవేశిస్తాయి. ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్లు ప్రవేశిస్తాయి. దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా మాయిలర్ చిత్రము మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. మాయిలర్ డయాగ్రామ్. మాయిలర్ డయాగ్రామ్, మాయిలర్ చిత్రము. 1s 2s 3s 4s 5s 6s 7s 8s s orbital. నెక్స్ట్ 1 2 3 4 5 6 పైన కింద వదిలిపెట్టండి. నెక్స్ట్ పైన కింద వదిలిపెట్టండి. 1 2 3 4. నెక్స్ట్ పైన కింద వదిలిపెట్టండి. 1 2. 2p ఆర్బిటాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 3p 4p 5p 6p 7p. నెక్స్ట్ 3d ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 3d 4d 5d 6d. ఇక్కడ నుంచి 4f స్టార్ట్ అవుతుంది. 5f ఇట్లా క్రాస్గా తీసుకోండి. నెక్స్ట్ 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s 5f 6d 7p 8s. ఎలక్ట్రాన్లు ముందుగా 1s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎండ్ నుంచి 2s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత 2p ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. తర్వాత 3s ఆర్బిటాల్లోకి, నెక్స్ట్ 3p ఆర్బిటాల్లోకి, నెక్స్ట్ 4s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత 3d ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్ 4p ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్ 5s ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. నెక్స్ట్ 4d, నెక్స్ట్ 5p, నెక్స్ట్ 6s, నెక్స్ట్ 4f, నెక్స్ట్ 5d, నెక్స్ట్ 6p, 7s, 5f, 6d, 7p, 8s. అయితే మనం ఒక ఉదాహరణ ద్వారా మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1. మరి ఇప్పుడు హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 ఎక్కడి నుంచి ఎక్కడికి జాయిన్ కావాలి? మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా మనకున్న ఆర్బిటాల్స్ sp,df, s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, f ఆర్బిటాల్. s ఆర్బిటాల్లో నింపవలసిన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2, p ఆర్బిటాల్లో నింపవలసిన గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య
6, d ఆర్బిటాల్లో 10, f ఆర్బిటాల్లో 14, 14. మరి ఇప్పుడు హైడ్రోజన్ ఎక్కడ ఫిల్ కావాలి, ఎక్కడ దేంట్లోకి ప్రవేశించాలి? ఒకటే ఎలక్ట్రాన్ కాబట్టి ఇది 1s 2s అంటే ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిటాల్ 1s ఆర్బిటాల్లోకి ప్రవేశించి 1s1 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పొందుతుంది. నెక్స్ట్ కమింగ్ ఎలక్ట్రాన్ 2s ఆర్బిటాల్లోకి రావాలా, 2p ఆర్బిటాల్లోకి రావాలా, 3sలోకి రావాలా, 3p 4s 3d నెక్స్ట్ ఏ ఆర్బిటాల్లోకి వెళ్ళాలి అనేది ఎలక్ట్రాన్ను గమనించినట్లయితే క్వాంటం సంఖ్యల ప్రకారం n+l విలువల ఆధారంగా n+l విలువలు ఏ ఆర్బిటాల్కైతే తక్కువగా ఉంటాయో ఆ ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశిస్తుంది. అంటే n+l విలువలు తక్కువ కలిగిన ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ ప్రవేశం అనేది తక్కువ n+l విలువలు తక్కువ ఉన్న ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. ఒకవేళ n+l విలువలు సమానంగా ఉన్నట్లయితే కనిష్ట n విలువలు కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశం జరుగుతుంది. n+l విలువలు వేరువేరుగా ఉన్నప్పుడు n+l విలువలు తక్కువగా కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశిస్తుంది. n+l విలువలు సమానంగా ఉన్నట్లయితే కనిష్ట n విలువ కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ముందుగా ఎలక్ట్రాన్ ప్రవేశిస్తుంది. ఉదాహరణకు 2s ఒక ఎలక్ట్రాన్ 2s ఆర్బిటాల్లోకి ముందుగా వెళ్తుందా, 2p ఆర్బిటాల్లోకి ముందుగా వెళ్తుందా అనేది గమనించినట్లయితే 2s 2p 2s 2 ప్లస్ s ఆర్బిటాల్కు అజిముతల్ క్వాంటం నెంబర్ l వాల్యూ s ఆర్బిటాల్కు 0, p వాల్యూ sకు 0, pకి 1, dకి 2, fకు 3. l వాల్యూస్ s ఆర్బిటాల్కు 0, p ఆర్బిటాల్కు 1, d ఆర్బిటాల్కు 2, f ఆర్బిటాల్కు 3. 2 ప్లస్ s ఆర్బిటాల్ 0, 2 ప్లస్ 0 ఇజ్ ఈక్వల్ టు 2, 2p 2 ప్లస్ p ఆర్బిటాల్ 1 ఇజ్ ఈక్వల్ టు 3. 2, 3లో మనకు కనిష్ట విలువ 2 కాబట్టి ఎలక్ట్రాన్ ముందుగా 2s ఆర్బిటాల్లోకి చేరిన తర్వాతనే 2p ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ 2p 3s డిస్కస్ చేసినట్లయితే 2p ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా వస్తుందా, 3s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా వస్తుందా అనే విషయాన్ని గమనించినట్లయితే 2 ప్లస్ l వాల్యూ p ఆర్బిటాల్ 1 ఇజ్ ఈక్వల్ టు 3, 3 ప్లస్ s వాల్యూ 0, 3. 2p 3s ఆర్బిటాల్లో n+l వాల్యూ ఇక్కడ వేరువేరుగా ఉండడం వల్ల కనిష్ట విలువ ఉన్నటువంటి అంటే లీస్ట్ n+l వాల్యూ ఉన్నటువంటి 2s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా చేరుతుందని చెప్పాం. ఇక్కడ 2p 3s ఆర్బిటాల్లో రెండుటి వాల్యూ సమానంగా ఉంది, n+l విలువలు సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్నప్పుడు ఈక్వల్గా ఉన్నప్పుడు కనిష్ట n విలువ 2pలో n వాల్యూ 2, 3sలో 3 కాబట్టి కనిష్ట n విలువ కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశం అనేది ముందుగా జరుగుతుంది. కాబట్టి 2p ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ చేరిన తర్వాతనే 3s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ వస్తుంది. నెక్స్ట్ 3p 4s అబ్జర్వ్ చేయండి. 3p 4s 3 ప్లస్ p ఆర్బిటాల్కు అజిముతల్ క్వాంటం నెంబర్ l వాల్యూ 1, 4 ప్లస్ s ఆర్బిటాల్కు 0, 4. ఇక్కడ కూడా సేమ్ n+l వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా కనిష్ట n విలువ కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 3p ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా వచ్చి చేరిన తర్వాత నెక్స్ట్ 4s ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 4s 3d ఎలక్ట్రాన్ ముందుగా 4s ఆర్బిటాల్లోకి వస్తుందా, 3d ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా చేరుతుందా అన్నప్పుడు 4s కనుక మనం n+l విలువల ఆధారంగా 4 ప్లస్ 0 s ఆర్బిటాల్కు అజిముతల్ నెంబర్ l వాల్యూ 0 ఇజ్ ఈక్వల్ టు 4, 3 ప్లస్ d ఆర్బిటాల్కు 2. సో ఇక్కడ n+l విలువలు 4s ఆర్బిటాల్కు 4 వచ్చింది, 3d ఆర్బిటాల్కు 5. n+l విలువ మనం ఆఫ్బో ప్రిన్సిపల్లో చెప్పినట్టుగా n+l విలువలు తక్కువగా కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ముందుగా చేరుతుంది. సో ఇక్కడ 4s 3dలో
4s ఆర్బిటాల్ 3d 5. కావున ఎలక్ట్రాన్ 4s ఆర్బిటాల్లోకి చేరిన తర్వాతనే 3d ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశం జరుగుతుంది. అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. అంటే ఎలక్ట్రాన్ మొదటగా తక్కువ శక్తి కలిగినటువంటి ఆర్బిటాల్లోకి చేరిన తర్వాతనే ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ల ప్రవేశం అనేది జరుగుతుంది. దీన్ని మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే 1s నెక్స్ట్ 2s నెక్స్ట్ 2p 1s 2s 2p నెక్స్ట్ 3s నెక్స్ట్ ఇక్కడి నుంచి రావాలి 3p నెక్స్ట్ 4s నెక్స్ట్ 3d నెక్స్ట్ 4p 5s నెక్స్ట్ 4d 5p 6s 4f 5d 6p 7s నెక్స్ట్ 7s తర్వాత నెక్స్ట్ 5f నెక్స్ట్ 6d నెక్స్ట్ 7p నెక్స్ట్ 8s. ఈ విధంగా పరమాణులోని ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అరేంజ్మెంట్ అయి ఉంటాయి, ఆ తర్వాత ఎలక్ట్రాన్లు ముందుగా ఏ ఆర్బిటాల్లోకి చేరిన తర్వాతనే అంటే ఏ ఆర్బిటాల్లోకి ముందుగా ప్రవేశిస్తాయి, తర్వాత ఏ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి అనే విషయాన్ని మనం ఈ మాయిలర్ డయాగ్రామ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మాయిలర్ డయాగ్రామ్తో మనం ఆఫ్బౌ నియమం ద్వారా క్లియర్గా వివరించవచ్చు. ఓకే, ఆఫ్బౌ నియమము. ఈ ఆఫ్బౌ నియమం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఫైనల్గా ఎలక్ట్రాన్ ముందుగా తక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్లోకి ప్రవేశించిన తర్వాతనే ఎక్కువ శక్తి స్థాయి గల ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ప్రవేశం అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని n+l విలువలు బేస్ చేసుకొని n+l విలువ తక్కువ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ముందుగా చేరడం, n+l విలువలు సమానమైతే కనిష్ట n విలువ కలిగినటువంటి ఆర్బిటాల్లోకి ముందుగా ఎలక్ట్రాన్ ప్రవేశం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్ we discuss Hund's rule and Pauli exclusion principle. Next class we discuss Hund's rule, Pauli exclusion principle. అంటే పరమాణులోని ఎలక్ట్రాన్ యొక్క అరేంజ్మెంట్ అనేది కంప్లీట్గా స్టడీ చేయడానికి ఆఫ్బౌ నియమంతో పాటు నెక్స్ట్ క్లాస్లో మనం హండ్స్ రూల్ అండ్ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ను బ్రీఫ్గా నేర్చుకుందాం.